హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. అండ్ స్కిన్ అనేది ఫేర్గా అవ్వడానికి అండ్ స్కిన్లో ఉన్న ట్యాన్ మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోవడానికి అండ్ ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపించడానికి అండ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో పెళ్లి కూతుళ్ళకు కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ గెస్ట్ మేకప్ చేసుకోవడానికైనా అండ్ లాంగ్ లాస్టింగ్గా మేకప్ ఉండడానికైనా మొత్తానికి మన స్కిన్ అనేది కంప్లీట్గా బాగుండడానికి ఈ రెమెడీని అయితే ఇప్పుడే ట్రై చేసేయండి. ఓకే, అండ్ నేను మా పాప ఇద్దరం కలిసి వాడుతున్నాం అనమాట. రిజల్ట్ అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ కొంచెం మీగడ ఉంటుంది కదా మన ఇంట్లో, సో ఆ మీగడని తీసుకున్నాను. దాంట్లో ఒక 4 చుక్కల నిమ్మరసాన్ని తీసుకున్నాను అనమాట. సో మొత్తం అంతా స్కిన్ పైన ఈ విధంగా మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి, అంతా కూడా రబ్ చేసుకోవాలి. సో దీనివల్ల మన ఫేస్ పైన ఏదైనా ఎక్స్ట్రా ట్యాన్ ఉన్నట్టయితే కనుక అది మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను మీకు కాటన్కి మొత్తం అంతా కూడా రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వీడియో చేయడానికి నీట్గా లిప్స్టిక్ అదంతా వేసుకొని రెడీ అయి కూర్చున్నానా, మళ్ళీ ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. అంటే ఈ రెమెడీ మనకు అంత క్లియర్గా వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇది ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవడానికి లేదు, జస్ట్ ట్యాన్ని రిమూవ్ చేసేసుకొని అండ్ ఇప్పుడు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. నాకు మా పాపకి ఇద్దరికి ఒక 15 to 20 డేస్కి సరిపడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి తులసి పౌడర్ అండి. ఇది మన స్కిన్ పైన యాక్ని రాకుండా చూసుకుంటుంది అండ్ అలాగే ఈ ఎండాకాలంలో మన స్కిన్ అనేది చాలా చల్లదనం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ శాండల్వుడ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది మన స్కిన్ని గ్లోగా చేయడమే కాకుండా అండ్ ఫేస్ పైన పిగ్మెంటేషన్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మనకి రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నీ కూడా నేను ఇక్కడ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అండి. ఈ రోజ్ పెటల్ పౌడర్ అనేది మనకి ఫ్రాగ్రెన్స్ కవనివ్వండి అండ్ మన స్కిన్ అనేది మంచి బ్లష్ కలర్లో రావడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను రోజ్ పెటల్ పౌడర్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. అన్నీ కూడా ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీ యూజ్ చేస్తున్నానండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురించి మీరందరూ కూడా వినే ఉంటారు కదా. ముఖహస్తం చూసి అండ్ రేఖలు చూసి మనకి ఆన్లైన్లోనే ఫోన్ ద్వారా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రాఘవేంద్ర గురూజీ రాజు గారు మనకి క్లియర్ చేస్తారండి. అండ్ మనకి వ్యాపారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ చదువులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఉద్యోగంలో కానివ్వండి, సంతానంలో కానివ్వండి, ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే కనుక అండ్ రాజకీయాలు, కోర్టు కేసులు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, సో వీటన్నిటికీ కూడా మనం ముఖం చూసి జ్యోతిషం అయితే చెప్తారు అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా వెళ్ళి కలవాలి అని అంటే అందరికీ వీలు అవ్వకపోవచ్చు కదా. అండ్ మీరు ఫోన్లో కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే తను మీకు పరిష్కారం అయితే చెప్తారండి. థ్యాంక్ యూ. నేను యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి లికోరైస్ పౌడర్ అండి. ఇది మన స్కిన్ని ఫేర్ చేయడానికైనా అండ్ మన స్కిన్ పైన ఎలాంటి డర్ట్ పార్టికల్స్ ఉన్నా రిమూవ్ చేయడంలో అండ్ మన స్కిన్ అనేది ఫేర్గా అవ్వడంలో మనకి లికోరైస్ పౌడర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ సూపర్ మార్కెట్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. బట్ ఈ ఇంగ్రీడియంట్ అయితే అస్సలు కూడా మిస్ అవ్వకండి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి ముల్తాని మట్టి. అండ్ ఈ ముల్తాని మట్టి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను నా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అక్కయ్య వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. ఈ ముల్తాని మట్టి వల్ల మన స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ అలాగే మన ఫేస్కి చాలా కూల్నెస్ని కూడా ఇస్తుంది. అండ్ ఈ సమ్మర్లో మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో ముల్తాని మట్టి కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో నేను యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి నీమ్ పౌడర్ అండి. ఈ నీమ్ పౌడర్ అనేది మనకి ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని అండ్ అలాగే మంగు మచ్చలు, తర్వాత యాక్ని వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ అండ్ మన ఫేస్ పైన ఎలాంటి డర్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ రిమూవ్ చేయడంలో అండ్ మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఫేర్గా ఉంచడంలో, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దురద కానివ్వండి, సో అలాంటివి రాకుండా కాపాడడానికి ఈ నీమ్ పౌడర్ అనేది చాలా
సూపర్గా వర్క్ అవుతుంది. మంచి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి ఆమ్ల పౌడర్. ఇది మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అండ్ స్కిన్ అనేది గ్లోగా అవ్వడమే కాకుండా అండ్ స్కిన్ అనేది లాంగ్ లాస్టింగ్గా షైన్గా ఉండడానికి కూడా మనకి ఈ ఆమ్ల పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రియల్గా చెప్తున్నాను, ట్రస్ట్ చేయండి. జస్ట్ 1 టైంకే మీరు రిజల్ట్ వావ్ అని అంటారు. అండ్ విత్ ఇన్ 1 వీక్లోనే మీ స్కిన్ అయితే సూపర్ చేంజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా నన్ను నమ్మి హ్యాపీగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి బీట్రూట్ పౌడర్. బీట్రూట్ పౌడర్ నేను ఇక్కడ ఎక్కువగా తీసుకోవట్లేదండి, జస్ట్ నార్మల్గా నేను ఒక పావు కప్ అంతా తీసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఈ బీట్రూట్ పౌడర్ అనేది ఈ అన్ని కాంబినేషన్స్కి అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. అండ్ మీ దగ్గర ఉంటే యూస్ చేయండి, లేదు అని అనుకుంటే అవాయిడ్ చేసేయండి. సో నాకు ఓకే, బట్ మా పాప కొంచెం చిన్నది కదా, సో అందుకని నేను ఇక్కడ ఎక్కువగా యూస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మన స్కిన్ పైన యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్గా వర్క్ అవుతుంది అనమాట. అంటే మనకి స్కిన్ పైన ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అండ్ అలాగే మన స్కిన్ పైన యాక్ని రాకుండా అండ్ అలాగే స్కిన్ అనేది గ్లోగా అవ్వడానికి విటమిన్ సి ఉంటుంది కదా, సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో నేను నెక్స్ట్ యూస్ చేస్తుంది వచ్చేసి హోమ్ ఇంగ్రీడియంట్ శనగపిండి. శనగపిండిలో కూడా చాలా రకాలుగా కల్తీ ఉంటుంది. నేనైతే ఈ శనగల్ని మిల్లులో పట్టించి సో ఇక్కడ శనగపిండిని తీసుకుంటున్నాను. అండ్ ఇది కంప్లీట్గా 1 కప్ తీసుకుంటున్నానండి. అండ్ ఇందులో నేను యూస్ చేసిన తక్కువ ఇంగ్రీడియంట్ అంటే జస్ట్ బీట్రూట్ పౌడరే అనమాట. ఓకే, అండ్ ఇది యూస్ చేస్తున్నాను, 1 కప్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని అండ్ ఒక గ్లాస్ జార్లో నేనైతే ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒకటి నా వాష్రూమ్లో అండ్ ఒకటి పాప వాళ్ళ వాష్రూమ్లో, ఇద్దరి వాష్రూమ్స్లో పెట్టేస్తాను, ఎవరిది వాళ్ళకి డివైడ్గా. అండ్ డైలీ స్నానం చేసే ముందు మన నెక్కి, ఫేస్కి, బాడీకి అప్లై చేసుకోవచ్చు. అంత టైం లేదనుకునే వాళ్ళు డైలీ నైట్ మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా బయట నుండి రాగానే ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ మీగడతో జస్ట్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత డైలీ నైట్ మనం ఇది అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకుంటే వాహ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ పైన ఎలాంటి బ్లెమిషెస్ కానివ్వండి, బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, యాక్ని స్పాట్స్ కానివ్వండి, అలాంటివి అసలు ఏమీ కూడా ఉండవు. చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, స్కిన్ అనేది చాలా తెల్లగా చేంజ్ అవుతుంది అండ్ ట్యాన్ కూడా మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేను ఇంకొకటి ఐటెం కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో అదేంటి అని అంటే మా పాపకి ఒక జార్లో తీసేసిన తర్వాత అండ్ తనకైతే పసుపు వేయలేదు అండ్ నేనైతే ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. వైల్డ్ టర్మరిక్ ఇది ఒక పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదా, సో దాంతో ఒక 2 టీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నేను నార్మల్గా నాకు ఏ బ్రాండ్లో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే నాకు బాగా నచ్చాయో సో అవి మాత్రమే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలి అని అనుకుంటే మీరు ఏ బ్రాండ్ అయినా కూడా తీసుకోవచ్చండి. తులసి, శాండిల్వుడ్, రోజ్ పెటల్, లికోరైస్, ఆమ్లా, నీమ్, ముల్తాని మట్టి, శనగపిండి, వైల్డ్ టర్మరిక్, బీట్రూట్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఇందులో నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. వైల్డ్ టర్మరిక్ జస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మన బాడీకి కూడా అప్లై చేసుకున్నప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే మనకి ఎల్లో కలర్లా కనిపిస్తుంది కదా, సో అందుకని చాలా తక్కువగా యూస్ చేశాను. సో ఇప్పుడు ఇది నేను ఫేస్ పైన మీగడ అదంతా కూడా అప్లై చేసేసుకొని రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ని వాష్ చేయకుండా అండ్ దీన్ని 1 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేసుకునేటప్పుడు మనకి దీని కన్సిస్టెన్సీ అనేసి మనం హెయిర్కి హెన్నా పౌడర్ అప్లై చేసుకుంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో ఇది ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. శనగపిండి ఉంటుంది కాబట్టి సో ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇది మనం డైలీ అప్లై చేసుకోవచ్చండి, మనకి సున్నిపిండి లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మన స్కిన్ పైన యాక్ని స్పాట్స్, పిగ్మెంటేషన్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా వెట్ చేసుకొని రబ్ చేసేసుకొని తర్వాత నీట్గా వాష్ చేసేసుకుంటే చూసారు కదా ఫేస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రియల్గా చెప్పాలంటే క్రిస్టల్ గ్లో ఫేస్ వాష్ అనే చెప్తాను. అండ్ బాడీకి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రెమెడీని ఈ రోజే ట్రై చేయండి అండ్ మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరమైతే మీకు రిజల్ట్ వచ్చాకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.